హలో అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది బ్రాహ్మిన్ ఫుడ్స్. ఈరోజు మనం మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: మిరపకాయలు, కందిపప్పు, మామిడికాయలు, ఉప్పు, మిరప్పొడి, పసుపు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, ఇంగువ, వేపాకు, కొత్తిమీర. కందిపప్పుని నానబెట్టుకున్నాను, 10 నిమిషాలు అయింది నానబెట్టి. కడుక్కున్న మామిడికాయలని ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు జీడి తీసేసుకోవాలి. ఈ కాయలు మేము కొన్న కాయలు కాదు, ఇవి మా ఇంటి దగ్గరికి పోయే దారిలో మామిడి చెట్లు ఉన్నాయి బాగా, ఆ చెట్టు కోసం కాయలు. తొక్కతో కూడా కట్ చేస్తున్నాను నేను. కొంతమంది అయితే కనుక తొక్క తీసేసి చేస్తారు. అలా చేస్తే కనుక కొంచెం బంకలాగా వస్తుంది పప్పు. ఇదైతే కనుక బాగుంటుంది. తొక్క తీసేసి తురుముకొని చేసినామంటే కనుక అది చిత్రాన్నానికి అయితే కనుక మామిడికాయ చిత్రాన్నానికి బాగుంటుంది. మామిడికాయ ముక్కలు తరగడం అయిపోయింది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు తరుక్కుందాం. పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా తరుక్కొని 2 పీసులు చేస్తే చాలు. పచ్చిమిరపకాయలు తరగడం కూడా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కందిపప్పు వేసి పెట్టాను కుక్కర్లో, నానబెట్టినవి. ఇందులో మామిడికాయ తరుక్కున్న ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ వేసేసి కుక్కర్ కూతలు వచ్చే వరకు పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాం. గ్యాస్ పోయే లోపల ఈ కొత్తిమీరని కడుక్కున్నాను, కొంచెం తరిగి పెట్టుకుందాం దీన్ని. గ్యాస్ పోయింది. ఇప్పుడు మూత తీసేసి ఇందులో ఉప్పు, పసుపు అన్నీ వేద్దాం. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అంత సరిపోతుంది, ఎక్కువ కాదు. ఉప్పు వేసాను. కొద్దిగా పసుపు, మిరప్పొడి, కారం కావాల్సిన వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు, వాళ్ళ అడ్జస్ట్మెంట్ అది. ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం. పప్పు కూడా బాగా ఉడికింది. దీనికి
కొంతమంది గట్టిగా చేసుకుంటారు, గట్టిగా ఉండాలంటే సరే, లేదంటే కావాలంటే కొద్దిగా నీరు పోసుకోవచ్చు దీంట్లో. పప్పు బాగా ఉడికింది, ఇప్పుడు బాగా గట్టిగా ఉంది పప్పు. కొంతమందికి పలుచగా కావాలంటే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. నేనైతే నేనేం పోయడం లేదు నీళ్లు. పప్పు కూడా బాగా ఉడికిపోయింది. పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇంకా తిరగమాత పెట్టుకుందాం. ముందుగా కొద్దిగా నూనె పోసుకొని తిరగమాతకి నూనె కాగింది. శనగబ్యాళ్ళు కొద్దిగా చిన్నగా వేయించుకోవాలి. సన్న మంట పైన అయితే బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేయించుకోవాలి. ఇంగువ, మిరపకాయలు, లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ముందుగా వేసినామంటే మాడిపోతుంది కరివేపాకు. స్మెల్ ఎంత బాగుంది. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఇప్పుడు ఇది టమాట వేసేసాను. పైన కొత్తిమీర ఇలా చల్లుకోవాలి. ఇప్పుడు ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే, నెయ్యి వేసుకోవాలి, బాగా కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మొదటిసారి ఈ సంవత్సరంలో మేము ఫస్ట్ టైం మామిడికాయ పప్పు చేసిండేది ఈరోజు. వేడివేడి మామిడికాయ పప్పు రెడీ. మీరు కూడా మామిడికాయ పప్పు చేసి కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం.